మంగళగిరిలోని ఈద్గా గ్రౌండ్స్లో క్రిస్టియన్ బుక్ ఎగ్జిబిషన్ శుక్రవారం ప్రారంభమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. బ్యూటిఫుల్ బుక్స్ చెన్నై వారి ఆధ్వర్యంలో మంగళగిరి ఈద్గా షాదీ మహల్లో శుక్రవారం నుండి క్రిస్టియన్ బుక్ ఎగ్జిబిషన్ ఆరంభమైంది. వచ్చే బుధవారం వరకు వారం రోజుల పాటు ఈ పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నారు. గౌతమ్ బుద్ధ రోడ్లో HDFC బ్యాంక్ ఎదురుగా ఉన్న ఈద్గా షాదీ మహల్లో ఏర్పాటైంది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 వరకు ఎగ్జిబిషన్ ఓపెన్ చేసి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. వివిధ భాషల్లో బైబిల్ గ్రంథాలు, సంబంధిత సాహిత్యం, భక్తుల జీవిత చరిత్రలు, వాల్ పోస్టర్స్, స్టిక్కర్స్, సాంగ్స్ బుక్స్, గిఫ్ట్స్ ఇంకా చర్చీలకు సంబంధించిన మెటీరియల్ తగ్గింపు ధరలకు లభించనున్నాయని ప్రకటించారు. శుక్రవారం జరిగిన ప్రారంభ కార్యక్రమానికి మంగళగిరికి చెందిన LEF చర్చ్ పాస్టర్ డాక్టర్ పిల్లి దయారత్న కుమార్ అధ్యక్షత వహించారు. చెన్నై, బెంగళూరు నుండి హాజరైన నిర్వాహక సభ్యులు అగస్టిన్ గ్రీటింగ్స్ తెలియజేయగా, మంగళగిరికి చెందిన కృపా సమాజం మందిర నిర్వాహకులు పాస్టర్ బేతు వివేక్ రిబ్బన్ కట్ చేసి ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పలగాని తిమోతి, కె రూఫస్, బి రవిప్రకాష్, AVS మణి, మృత్యుంజయుడు, మెల్కిసెదెక్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ దినాల్లో అందరూ దేవుని సేవకులు ఎక్కడ ఉన్నారు? ప్రపంచవ్యాప్తముగా దేవుని సంఘము మార్గము తప్పేటట్లుగా ఈ దినాల్లో మరి ఒక సువార్తని పౌలే చెప్పాడు, చాలా బలముగా జరుగుతుంది. కాబట్టి వాక్యము అర్థము వాక్యములోనే ఉంటుంది. బయట వివరణ తీసుకోకూడదు. భాష్యం అనేది బైబిల్ నుంచి బైబిల్లోనే తీసుకోవాలి. ఎప్పుడైతే బయటకు తీసుకోవటం జరుగుతుందో తప్పకుండా డీవియేట్ అవ్వటం జరుగుతుంది. అందుకే పౌలు చెప్పాడు, మేము ప్రకటించిన సువార్త కాకుండా మరి ఒక సువార్త ఏ పత్రిక వలన వచ్చినా సరే, చివరకు దేవదూతలు తెచ్చినా సరే శాపగ్రస్తులు. ఎందుకంటే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చిన విషయం, ఆయనే మహాదేవుడు అనే విషయం అన్నీ పౌలే చెప్పాడు. కాబట్టి దేవుని సేవకులుగా మనము ఇప్పుడు చెప్పారు చాలామంది సహోదరులు 1953వ సంవత్సరంలో ఆరంభించబడింది. అప్పట్లో ఇలాంటి చిన్న చిన్న పుస్తక రూపంలో అంటే దేవుని తెలుసుకున్న వారి యొక్క సాక్ష్యాలు ముద్రణ చేసి ఉద్యోగ కూటాల్లో చర్చ అయిపోయిన తర్వాత, ఆరాధన తర్వాత బల్ల మీద పెట్టి అలాగూ ఏంటంటే ఈ బుక్ యొక్క లిటరేచర్ పరిచయను ఆరంభించారు. కానీ సంవత్సరాలు గడిచే కొలది దేవుడి యొక్క లిటరేచర్ మినిస్ట్రీని ఆశీర్వదించడం, తద్వారా అనేకమైనటువంటి ఇంకా పుస్తకాల్లో ప్రచురణ చేయటం, ఆ తర్వాత అనేకమైనటువంటి భాషలో కూడా తర్జుమా చేసి ప్రింట్ చేశారు. అయితే దేవుడు యొక్క పరిచయం దీవిస్తూ వచ్చారు. అనేకులు విశ్వాసం కలిగినటువంటి దైవజనులైనటువంటి వారు వారి పరిచయంలో మాకంటే ముందు ఎంతో కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, వారి పరిచయం ముందుకు తీసుకుని వచ్చారు. అయితే గత 20 సంవత్సరాలుగా భారతదేశం అంతటా కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు, గుజరాత్ మొదలుకొని మణిపూర్ వరకు ప్రతి రాష్ట్రంలో కూడా బుక్ ఫేర్స్ కలిగి ఉండటానికి ప్రభు సహాయం చేశారు. దాదాపుగా ఒక 600 బుక్ ఫేర్స్ కంటే ఎక్కువ ఈ యొక్క బుక్ ఫేర్ బృందం వారు ఈ బుక్ ఫేర్స్ని కండక్ట్ చేశారు. అయితే ఈ బుక్ ఫేర్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మేము ఎలాగైతే దేవుని తెలుసుకొని, నేను ఒక పాపపు జీవితంలో బ్రతుకుతున్నప్పుడు, ఒక గురి గమ్యం లేకుండా బ్రతుకుతున్నప్పుడు ప్రభు నన్ను దర్శించారు. తర్వాత నా ఉద్యోగం, నేను ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ప్రభు తన సేవకు పిలిచినప్పుడు నా ఉద్యోగాన్ని రాజీనామా చేసి నేను పరిచర్యకు వచ్చాను. అలాగూ మా జీవితాలు ఎలాగైతే ప్రభు మార్చారో అలాగే అనేకులు కూడా ప్రభువుని తెలుసుకోవాలి. అలాగే అనేకమైనటువంటి కుటుంబాలు కూడా ఏంటంటే విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఏంటంటే ఈ పరిచర్యను మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాం. కొన్నిసార్లు కొన్ని ప్లేసుల్లో ఇలాగే మేము బుక్ ఫేర్స్ పెట్టినప్పుడు కొంతమంది అంటే మేము పెట్టిన మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత వెళ్ళినప్పుడు, లేదంటే కొన్ని 6 సంవత్సరాల తర్వాత వెళ్ళినప్పుడు వారి యొక్క అనుభవాలు చెప్పినప్పుడు అవి మనల్ని ఎంతో ఏంటంటే ప్రోత్సాహపరిచేవిగా ఉన్నాయి.
ఒకసారి ఒక వ్యక్తి వచ్చి ఇలాగే బుక్ ఫేర్లో ఉన్నప్పుడు ఏంటంటే వచ్చి ఒక వ్యక్తి, బ్రదర్ మాకు పలానా బుక్ ఒక 20 కాపీలు కావాలని అడిగారంట. అయితే బ్రదర్ ఎందుకు, మీరేమైనా బుక్ స్టాల్ ఉందా, లేదంటే మీరేం బుక్స్ అమ్ముతారని అంటే, లేదు బ్రదర్ నేను ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత యాక్చువల్గా నేనేంటంటే నేను నా భార్య విడిపోయాము మేము. అయితే నేను ఈ బుక్ ఫేర్కి వచ్చినప్పుడు ఇది ఒక పుస్తకం నేను తీసుకొని చదివిన తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు. నేను నా భార్య అమ్మాయి మరలా కలుసుకున్న, మా కుటుంబం కట్టబడింది. అలాగే కాదు, నాకు తెలిసిన నా స్నేహితులు అనేకుల కుటుంబాలు ఇలాగ విడిపోయినాయి, వారి కుటుంబాలు కూడా కట్టబడాలి, కాబట్టి ఈ బుక్ వారికి సహాయపడుతుందన్న ఉద్దేశంతో ఈ బుక్ వారికి ఇవ్వాలనుకుంటున్నానని చెప్పారు. ఇంకా అనేకులు అలాగే కాదు కానీ నేను నమ్ముతున్నాను. దయారత్న కుమార్ గారు నా దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్పినప్పుడు రాజధాని పరిధిలో ఇలాంటి కార్యక్రమాన్ని జరపడం దీవెన. నేను ఆ రోజు చెప్పాను, బ్రదర్ మీకు ఇంత ఖర్చు పెడుతున్నారు, బహుశా ఏం మిగలకపోవచ్చు అన్నాను. అప్పుడే చెప్పారు, ఇది లాభాపేక్షతో చేసేది కాకుండా లిటరేచర్ని ప్రజలకు అందించాలన్న ఒక సదుద్దేశం అని. ఆ ఉద్దేశం అయితే వారు సక్సెస్ అయిపోయినట్టే. ఒకసారి చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. బ్రదర్ కూడా అదే చెప్పారు. మరి వారు త్యాగ సహితంగా చేస్తున్నారు. నాకు కూడా తెలియదు, అంటే సహజంగా మనం ఎవరమైనా అనుకోము బుక్స్ అమ్మితే చాలా లాభాలు వస్తాయి మరి అనే దృక్పథం ఉంటుంది, కానీ అది కాదు అని కూడా ఇప్పుడు మనకు తెలిసింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సంఘంలో అనౌన్స్ చేశాను, బిఫోర్ సండే చేశాను, లాస్ట్ చేశాను. అండ్ ఒక అదృష్టమైన అవకాశం ఏంటంటే మనకి ఇవాళ శుక్రవారం, రేపు శనివారం. తెలివిగానే పెడతారు, దయారత్న కుమార్ గారికి తెలివి ఎక్కువే కదా. మధ్యలో సండే వచ్చింది ఏమిటి అంటే ఈ 2-3 రోజుల్లో దైవ సేవకులు వస్తారు, చూస్తారు, మరి ప్రకటించడానికి వీలుగా ఉంటుందని మధ్యలో సండే వచ్చేటట్టు ప్లాన్ చేశారు. సో అద్భుతమైన అవకాశం. ఖచ్చితంగా మన సంఘాలలో రేపు ఆదివారం అనౌన్స్ చేద్దాం. నేను నా పర్సనల్గా ఇప్పటికే 2 సార్లు చేశాను అండ్ మా గ్రూప్లో పోస్ట్ చేశాను, దీన్ని వినియోగించుకోండి అని. మనకు విజయవాడలో బుక్ షాపులు ఉండొచ్చు, గుంటూరులో ఉండొచ్చు. బుక్ ఫేర్స్ కూడా చాలా జరిగాయి ఇంతకుముందు. విజయవాడలో జరిగాయి, గుంటూరులో జరిగాయి. మంగళగిరి మొహం ఎవరన్నా చూసారా? ఎందుకు చూడలేదు చెప్పగలరా మీరు? ఇక్కడ పెడితే సేలు ఉండదు, లాభాలు ఏమీ రావు. ఎందుకంటే లాభాపేక్ష అనేది ఉన్నప్పుడు సహజంగా ఎవరమైనా ఎక్కడ డిమాండ్ ఉంటుందో అక్కడ చూసుకుంటాం. బట్ ఈ బ్యూటిఫుల్ బుక్స్ ఏవైతే నిర్వాహకులు ఉన్నారో దయారత్న కుమార్ గారిని అభినందిస్తున్నాను. బహుశా ఇక్కడ వచ్చే ఏదైనా బుక్లోంచి ఆదాయం ఉంటే అదంతా ఇక్కడ ఖర్చు పెట్టేసి వాళ్ళు మళ్ళీ అన్ని సామాన్లు సర్దుకుని వెళ్ళిపోవటమే. అయినా సరే తెగించారు అంటే ఈరోజు వీరు పెట్టేటటువంటి విలువ, విత్తనం రేపు ఫలించబోతుందని నేను నమ్ముతున్నాను. పౌలు ఏమంటాడంటే చదువుటయందు హెచ్చరించుటయందు నువ్వు జాగ్రత్తగా ఉండు, శ్రద్ధగా ఉండు అని రాస్తాడు తిమోతికి. మరి ఇర్మియా ప్రవచించినటువంటి 70 సంవత్సరాల చెరకు సంబంధించింది దానియేలుకి ఎలా తెలిసిందంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వాక్యంలో గ్రంథములు చదువుట ద్వారా గ్రహించాడు అని. నా ఈరోజు సేవకులమైన మనం బైబిలే ప్రమాణం. ఇందాక పాస్టర్ గారు చెప్పారు, బైబిల్ తప్ప మరి ఏ పుస్తకం కూడా మనకు ప్రమాణం కాదు. కానీ బైబిల్ సంబంధిత పుస్తకాలు చదవటం ద్వారా దైవజ్ఞానం కలిగిన వ్యక్తులు వారి అనుభవాలను దాంట్లో క్రోడీకరించి రాస్తారు. కాబట్టి బైబిల్ సంబంధిత పుస్తకాలు చదివే ఈ మంచి అలవాటుని మరి మన ప్రాంత ప్రజలు కూడా అవగాహన చేసుకోవడానికి, పెరగడానికి ఇది దోహదమవుతుందని నేను విశ్వసిస్తున్నాను. దానియేలు గ్రంథముల వలన తెలుసుకున్నాడు. ఏమని? 70 సంవత్సరాల ఇర్మియా ద్వారా ప్రవచించబడిన దానిని 70 సంవత్సరాల తర్వాత చెర నుంచి విడుదలన్న సంగతి దానియేలుకి ఎలా తెలిసింది అంటే గ్రంథముల వలన. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వాక్యం చదివితే మనకు ఆ విషయం కనపడుతుంది. కాబట్టి 20 సంవత్సరాలుగా క్రైస్తవ సాహిత్యం మీదనే మంగళగిరిలో సేవ జరుగుతుంది. నాన్నగారు రెవరెండ్ కె సైమన్ గారు బ్యాప్టిస్ట్ ఫీల్డ్ నుంచి రిజైన్ చేసి దయారత్న గారు చెప్పినట్లుగా కేవలం కరపత్రాలు పుస్తకాల మీద మంగళగిరిలో మొట్టమొదటిగా ఈ సాహిత్య సేవను ప్రారంభించి అది శాంతిదూత పత్రిక ద్వారా కంటిన్యూ అవుతుంది. చాలా మంచి ప్రయత్నం ఇది. ఇందాక పెద్దలు అన్నట్లుగా ఈ ప్రింట్ మీడియా నిర్లక్ష్యానికి గురవుతూ సెల్ ఫోన్లు డిజిటల్ మీదనే ఆధారపడి వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో ఖచ్చితంగా అవసరం. సాహిత్య సేవతో ఖచ్చితంగా అవసరం. ప్రతి ఒక్కరు కూడా పుస్తకాలు చదవాలి అనే ఒక కొత్త ప్రేరణకి ఈ బుక్ ఫెయిర్ నాంది పలుకుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయారత్న గారిని మన బ్యూటిఫుల్ బుక్స్
ఈ సంస్థ వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆశ్చర్యకరమైంది. ఇది కేవలం బైబిల్ నాలెడ్జే కాకుండా చరిత్ర కూడా, బైబిల్ చరిత్ర, అలాగనే క్రైస్తవ మార్గం యొక్క చరిత్ర, మానవాళి చరిత్రను గురించి కూడా తెలియజేసేటువంటి అనేకమైనటువంటి పుస్తకాలు ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకాలను చదవటం ద్వారా జనరల్ నాలెడ్జ్ కూడా పెంపొందింపజేసుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కనుక ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, ఎవరైతే సమాజాన్ని గురించి, క్రైస్తవ్యాన్ని గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నారో వారందరికీ ఉపయుక్తమైనటువంటి అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గొప్ప దీవెనకరమైంది.